అయితే జూలై లాస్ట్ వీక్లో రుణమాఫీ ప్రారంభం చేసి దాదాపు 3 విడతల్లో ఆగస్టు 2nd వీక్ వరకు 3 విడతల్లో ఇవ్వాలన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అయితే దీనిపైన చాలా పెద్ద ఎత్తున రచ్చ జరిగేటువంటి అవకాశం కూడా ఉంది. ఏ ఒక్క అవకాశాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ వదులుకునేలా లేదు. ఎక్కడ ఏ చిన్న లోపం దొరికినా ఈరోజు బట్టగాల్చి మీదేసే ప్రయత్నం పెద్ద ఎత్తున చేయబోతుంది బీఆర్ఎస్ పార్టీ అనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది మిత్రులారా. అయితే ఒక విషయం చెప్పాలి, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా ప్రజల సొమ్ము, ప్రజలు ట్యాక్సులతో కట్టినటువంటి సొమ్ము ఏదైతే ఉందో దాన్ని ఇక వీళ్ళు ఎట్టి పరిస్థితులను వదలొద్దు అనే కోణంలో ఈరోజు చాలా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ అయితే ఆలోచిస్తున్నట్టు మనకైతే స్పష్టంగా అర్థమవుతుంది మిత్రులారా. చాలామంది అర్థం చేసుకోవాలి ఇక్కడ, ఎందుకంటే మనకు వచ్చే రాబడి ఎంత, మన రాష్ట్ర ఖజానా ఎంత, మనం ఎంత ఖర్చు పెడతా ఉన్నాం, వేటికి ఖర్చు పెడతా ఉన్నాం, ఏ వర్గాలు ఖర్చు పెడతా ఉన్నాం అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాష్ట్రానికి వచ్చినటువంటి ఆదాయం లేదంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి గ్రాంట్లు నిధులు కావచ్చు, ఇవేవైతే ఉన్నాయో ఈరోజు పలు రంగాలకు యూజ్ చేయాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి రంగం కావచ్చు, లేకపోతే సంక్షేమ రంగం కావచ్చు, లేకపోతే వివిధ రకాల కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిపైన ఈరోజు ఖచ్చితంగా పెద్ద ఎత్తున వాటిని యూజ్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ గతంలో కేసీఆర్ తన స్వార్థ ఆర్థిక ప్రయోజనాల కోసం కాళేశ్వరం కానీ మిషన్ భగీరథ కానీ చాలా అంశాలు కూడా తెరపైకి తీసుకొచ్చి అభివృద్ధి పేరిట దోచుకున్నటువంటి సంఘటన మనం చూసినాం. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరుగుతూ ఉంది అంటే ఈరోజు చాలా పెద్ద ఎత్తున రుణమాఫీ అనేది చేయాలి. ఎవరికి చేయాలి? పేద రైతులకు చేయాలి. ఈరోజు ఎవడెవడో 100,000 కోట్ల రూపాయలు ఉన్నాడు కూడా ఈరోజు వాని పొలం మీద రుణమాఫీ తీసుకుంటే వాని కూడా రుణమాఫీ చేసేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఎవడెవడైతే 100 ఎకరాల భూములు లేవో వానికి కూడా రుణమాఫీ చేసే పరిస్థితి వస్తుంది. ఎందుకు ఇవ్వాలి వాళ్ళకి? 5 ఎకరాలు 10 ఎకరాలు లిమిట్ పెట్టాలి. దాని ప్రకారం రైతు బంధు కానీ ఈరోజు రుణమాఫీ కానీ చేయాలి. కానీ అలా చేయకుండా ఇష్టారీతిన అందులో మంత్రులు ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు, కార్పొరేషన్ చైర్మన్లు ఉంటారు, ఎంపీలు ఉంటారు, రాజ్యసభ ఎంపీలు ఉంటారు, ఎమ్మెల్సీలు ఉంటారు, అన్ని రకాల రాజకీయ నాయకులు ఈరోజు పెద్ద ఎత్తున ట్యాక్సులు కట్టేవాళ్ళు వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళకు కూడా ఈరోజు రుణమాఫీ చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఖజానాకు దాదాపు 10,000 కోట్ల నుంచి 15,000 కోట్ల రూపాయలు అయ్యేటువంటి అవకాశం కనబడతా ఉంది. దీన్ని చాలా పకడ్బందీ ప్లాన్ తోటి హరీష్ రావు తోటి ముందు పెట్టి చేపిస్తా ఉన్నాడు కేసీఆర్ అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకయ్యా అంటే కేసీఆర్కు ఎప్పుడు కూడా పేద ప్రజలంటే ఆయనకు చాలా చిన్న చూపు, తెలంగాణ అంటే చిన్న చూపు. కేవలం తన యొక్క సామాజిక వర్గాన్ని ఈరోజు పెద్ద ఎత్తున రాజకీయంగా ముందు తీసుకురావాలన్నటువంటి ఒకే ఒక ఉద్దేశంతో తెలంగాణ ఉద్యమాన్ని నడిపిండు తప్ప వేరే ఉద్దేశం లేదు అనేది చాలా స్పష్టంగా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ కోణంలో కేసీఆర్ ఈరోజు పెద్ద ఎత్తున ఉన్నటువంటి తన సామాజిక వర్గాలకు బెనిఫిట్ చేయాల ఉద్దేశంతో ఈరోజు హరీష్ రావు తోటి రుణమాఫీ అనేటువంటి దాన్ని తెరపైకి తీసుకొచ్చేసి ఈరోజు ఎక్కడ లిమిట్ పెట్టే ప్రయత్నం చేసినప్పటికీ దాని మీద ఈరోజు కత్తి దూస్తున్నాడు హరీష్ రావు అనేటువంటి వ్యక్తి. ఇలా అనేక రకాల అంశాలు ఉన్నాయి. ఈరోజు రాష్ట్ర ఖజానాని ప్రజలు కడుతున్నటువంటి సొమ్మును ఈరోజు నీళ్ల పాలు చేస్తూ ఉన్నారు, దొరల పాలు చేస్తూ ఉన్నారు, ఈరోజు ధనవంతుల పాలు చేస్తూ ఉన్నారు అనే విషయాన్ని కూడా మనందరం కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉందనేది మనందరం కూడా ఒక్కసారి గమనించండి మిత్రులారా. రేవంత్ రెడ్డి కూడా హరీష్ రావు కానీ కేసీఆర్ ట్రాప్లో పడి ఈరోజు ఇష్టారీ తీస్తున్నాడు. మీకేం ఇబ్బంది లేదు రేవంత్ రెడ్డి గారు, ఒకవేళ మీరు ధనవంతులకు ఇస్తే ఖచ్చితంగా మీ పైన పోరాటం చేయడానికి మేమున్నాం. అదేవిధంగా మీరు లబ్ధిదారులు ఎవరైతే నిజంగా నీడు ఉంటుందో పేద వర్గాలకు మీరు కనుక న్యాయం చేస్తే ఖచ్చితంగా మీకు అండగా నిలబడతాం. హరీష్ రావు లాంటి వాళ్ళను, కేసీఆర్ లాంటి వాళ్ళను తొక్కి నారాధిస్తామని చెప్పేసి కూడా ఈ లైవ్ సాక్షిగా మేము చెప్తా ఉన్నాం, వాస్తవం చెప్తా ఉన్నాం. లేదంటే ఇలా హరీష్ రావు లాంటి సన్నాసులకు భయపడి మీరు అందరికీ చేస్తారంటే మాత్రం కుదరదు అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎవరికి? మల్లారెడ్డి అనేటువంటి ఆ దొంగకి, మాజీ మంత్రి మల్లారెడ్డి అనేటువంటి దొంగకి 100 ఎకరాల భూములు ఉంటాయి, ఆయన కాలేజీలు ఉంటాయి, వాటికి కూడా రైతు బంధు ఇస్తా ఉన్నారు. ఇప్పుడు రేపు మాపు రుణమాఫీ కూడా ఇస్తారనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎంత? దాదాపు 35,000 కోట్ల నుంచి 40,000 కోట్ల రూపాయలు కేవలం రుణమాఫీకే ఇస్తే మరి మిగతా పెన్షన్లు మేము అడుగుతా ఉన్నాం. పెన్షన్లు ఎందుకు పెంచుతలేవు రేవంత్ రెడ్డి గారు? ఉద్యోగాలు ఎందుకు వేస్తలేవు రేవంత్ రెడ్డి గారు? ఇవన్నీ అడగాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇవన్నీ చేయకుండా కేవలం రుణమాఫీ అని దాని మీద పాలనా యంత్రాంగం పెడతా అంటే మాత్రం మాలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఊరుకోం. రుణమాఫీ చేయాలి. పేద వర్గాలకు, పేద రైతులకు ఎవరికైతే నీడ్ ఉంటుందో వాళ్ళకు చేయాలి తప్ప
ఇష్టారీతిన వాళ్ళకు వీళ్ళకు చేస్తామంటే మాత్రం మిమ్మల్ని కూడా వదిలిపెట్టేది లేదని చెప్పేసి కూడా కాలోజీ టీవీ సాక్షిగా మీకు హెచ్చరికలు జారీ చేస్తామన్న విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. అయితే జూలై లాస్ట్ వీక్లో రుణమాఫీ ప్రారంభం చేసి దాదాపు 3 విడతల్లో ఆగస్టు 2nd వీక్ వరకు 3 విడతల్లో ఇవ్వాలన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అయితే దీనిపైన చాలా పెద్ద ఎత్తున రచ్చ జరిగేటువంటి అవకాశం కూడా ఉంది. ఏ ఒక్క అవకాశాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ వదులుకునేలా లేదు. ఎక్కడ ఏ చిన్న లోపం దొరికినా ఈరోజు బట్టగాల్చి మీదేసే ప్రయత్నం పెద్ద ఎత్తున చేయబోతుంది బీఆర్ఎస్ పార్టీ అనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది మిత్రులారా. అయితే ఒక విషయం చెప్పాలి, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా ప్రజల సొమ్ము, ప్రజలు ట్యాక్సులతో కట్టినటువంటి సొమ్ము ఏదైతే ఉందో దాన్ని ఇక వీళ్ళు ఎట్టి పరిస్థితులను వదలొద్దు అనే కోణంలో ఈరోజు చాలా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ అయితే ఆలోచిస్తున్నట్టు మనకైతే స్పష్టంగా అర్థమవుతుంది మిత్రులారా. చాలామంది అర్థం చేసుకోవాలి ఇక్కడ, ఎందుకంటే మనకు వచ్చే రాబడి ఎంత, మన రాష్ట్ర ఖజానా ఎంత, మనం ఎంత ఖర్చు పెడతా ఉన్నాం, వేటికి ఖర్చు పెడతా ఉన్నాం, ఏ వర్గాలు ఖర్చు పెడతా ఉన్నాం అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాష్ట్రానికి వచ్చినటువంటి ఆదాయం లేదంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి గ్రాంట్లు, నిధులు కావచ్చు, ఇవేవైతే ఉన్నాయో ఈరోజు పలు రంగాలకు యూజ్ చేయాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి రంగం కావచ్చు, లేకపోతే సంక్షేమ రంగం కావచ్చు, లేకపోతే వివిధ రకాల కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిపైన ఈరోజు ఖచ్చితంగా పెద్ద ఎత్తున వాటిని యూజ్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ గతంలో కేసీఆర్ తన స్వార్థ ఆర్థిక ప్రయోజనాల కోసం కాళేశ్వరం కానీ, మిషన్ భగీరథ కానీ చాలా అంశాలు కూడా తెరపైకి తీసుకొచ్చి అభివృద్ధి పేరిట దోచుకున్నటువంటి సంఘటన మనం చూసినాం. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరుగుతూ ఉంది అంటే ఈరోజు చాలా పెద్ద ఎత్తున రుణమాఫీ అనేది చేయాలి. ఎవరికి చేయాలి? పేద రైతులకు చేయాలి. ఈరోజు ఎవడెవడో 100,000 కోట్ల రూపాయలు ఉన్నాడు కూడా ఈరోజు వాని పొలం మీద రుణమాఫీ తీసుకుంటే వాని కూడా రుణమాఫీ చేసేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఎవడెవడైతే 100 ఎకరాల భూములు లేవో వానికి కూడా రుణమాఫీ చేసే పరిస్థితి వస్తూ ఉంది. ఎందుకు ఇవ్వాలి వాళ్ళకి? 5 ఎకరాలు 10 ఎకరాలు లిమిట్ పెట్టాలి. దాని ప్రకారం రైతు బంధు కానీ ఈరోజు రుణమాఫీ కానీ చేయాలి. కానీ అలా చేయకుండా ఇష్టారీతిన అందులో మంత్రులు ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు, కార్పొరేషన్ చైర్మన్లు ఉంటారు, ఎంపీలు ఉంటారు, రాజ్యసభ ఎంపీలు ఉంటారు, ఎమ్మెల్సీలు ఉంటారు, అన్ని రకాల రాజకీయ నాయకులు, ఈరోజు పెద్ద ఎత్తున ట్యాక్సులు కట్టే వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళకు కూడా ఈరోజు రుణమాఫీ చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఖజానాకు దాదాపు 10,000 కోట్ల నుంచి 15,000 కోట్ల రూపాయలు అయ్యేటువంటి అవకాశం కనబడతా ఉంది. దీన్ని చాలా పకడ్బందీ ప్లాన్ తోటి హరీష్ రావు తోటి ముందు పెట్టి చేపిస్తా ఉన్నాడు కేసీఆర్ అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకయ్యా అంటే కేసీఆర్కు ఎప్పుడు కూడా పేద ప్రజలంటే ఆయనకు చాలా చిన్న చూపు, తెలంగాణ అంటే చిన్న చూపు. కేవలం తన యొక్క సామాజిక వర్గాన్ని ఈరోజు పెద్ద ఎత్తున రాజకీయంగా ముందు తీసుకురావాలన్నటువంటి